ముందుకెళ్ళండి సార్, ముందుకెళ్ళండి సార్. 5 ఏళ్లు వైసీపీ పాలన, దుర్మార్గ పాలనలో నాసిరకం బ్రాంతి విస్కీలతో లక్షల మంది ప్రాణాలు బలిగొన్నారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు నాసిరకం బ్రాంతి విస్కీలతో లక్షలాది ప్రాణాలు బలిగొని వేల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి పుట్టక వైసీపీ పాలన. అలాంటి వాళ్ళు 5 ఏళ్లు ప్రజలు నమ్మి ఒక్క అవకాశం అంటే రాజశేఖర రెడ్డి బిడ్డని, తండ్రి లేని బిడ్డనంటే ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు వెన్నుపోటు పడిచాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజల్ని వెన్నుపోటు పడిచింది ఎవరు? వెన్నుపోటు పడిచింది మీరా, మేమా అని అడుగుతున్నా. 5 ఏళ్ళు అధికారం ఇస్తే వెన్నుపోటు పడిచి ప్రజలకు ద్రోహం చేసి 10 లక్షల కోట్లు ప్రజల్ని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా? 1000 రూపాయల పెన్షన్ ఒకేసారి పెంచుతామని 250 రూపాయలు పెంచి ప్రజల్ని మోసం చేసింది మీరు కాదా? ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తానని ఒక్క బిడ్డకే ఇచ్చి మోసం చేసింది మీరు కాదా? రాష్ట్రాన్ని అవినీతితో లూటీ చేసి దోచుకొని నమ్మించి గెలిపించిన వాళ్ళని నట్టేట ముంచిన మీరు వెన్నుపోటు పడిచారు. అందుకే మీరు వెన్నుపోటు పడిచారు కాబట్టే మీ గొడ్డల పార్టీని ప్రజలు తునకలు చేసి ఈరోజు 151 సీట్ని 11 సీట్లు చేశారు. అది ఈరోజు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి ప్రజలకు పట్టం కట్టారు. ఈ దుర్మార్గ వైసీపీ పాలన మాకొద్దని తరిమి కొట్టారు ప్రజలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకే దుష్ప్రచారాలు నమ్ముకున్నటువంటి వైసీపీ పార్టీని బుద్ధి చెప్పాలి. చిత్తుగా ప్రతి గంటకి వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మీ అందరిని కోరుకుంటూ ఈరోజు ఎన్డీఏ చేసిన పాలన, అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుతున్నా. మన వినుకొండలో కూడా అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు మనం చేశాం. అవన్నీ కూడా ఒక 5 నిమిషాలు స్క్రీన్ మీద పెద్దలు మాట్లాడిన తర్వాత చూపిస్తామని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ, బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈరోజు మన రాష్ట్రాలు వదిలిపెట్టి పక్క రాష్ట్రం పోయి హైదరాబాద్ లో 1500 కోట్ల రూపాయల స్థలాన్ని 35 కోట్లకి కొట్టేయాలని చెప్పేసి బంధువు పేరుతో దొంగ జీవులు సృష్టించి, ఆ బంధువు నుండి, కోడేశ్వరరావు అనే బంధువు నుండి మళ్ళీ బ్రహ్మనాయుడు కొన్నట్టు ఇన్ని నాటకాలు వేసి ఈరోజు ప్రజల్ని మోసం చేసి జైలుకి వెళ్ళారు. మోసం చేసిన వాళ్ళు ఎప్పుడైనా జైలుకి వెళ్ళక తప్పదు. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మన యువ నాయకుడు లోకేష్ గారికి మనందరం కొండంత అండగా ఉండి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిద్దామని రాబోయే 2 నెలల్లో పెన్షన్లు ఇవ్వబోతున్నాం. 3 నెలల్లో కొత్తగా ఈ గ్రామాల్లో ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ నిరుపేదలకి అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని మీ అందరికి పిలిపిస్తూ, ఎంతో ప్రేమ అభిమానంతో ఎన్డీఏకి ఒక పిలిపిస్తే 2 సంవత్సరాలు విజయవంతం పాలన పూర్తయినందుకు, సమర్థవంతమైన పాలన పూర్తయినందుకు, అరాచక పాలనకి తెరబడి 2 సంవత్సరాలు పూర్తయినందుకు ఈరోజు మీ అందరూ కూడా సుపరిపాలనకు, 2 ఏళ్ల సుపరిపాలనకు, అభివృద్ధికి, సంక్షేమానికి బ్రహ్మరథం బట్టి ఈరోజు ఎన్డీఏ కార్యక్రమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ